శుభోదయం పిల్లలు. బాగున్నారా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరేంటి? మర్యాద చేద్దాం. పాఠం పేరేంటి? మర్యాద చేద్దాం. ప్రీవియస్ లెసన్లో మనం కొంచెం నేర్చుకున్నాం కదా. ప్రీవియస్ క్లాస్లో ఆ లెసన్ కొంచెం నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం? పరమానందయ్య గారు, కళింగ రాజ్యంలో పరమానందయ్య గారు అనేటటువంటి పండితుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఎంతమంది శిష్యులు అని చెప్పుకున్నాం? 12 మంది శిష్యులు కదా. ఆయన శిష్యులు ఎలాంటి వారని చెప్పుకున్న? అమాయకులు కదా. అమాయకులైనటువంటి వారు ఆయన శిష్యులు. తర్వాత ఒకసారి ఏమైంది? పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళినప్పుడు ఏమైంది? తన స్నేహితుడైనటువంటి పేరయ్య గారు వచ్చారు. వచ్చినప్పుడు పేరయ్య గారు పరమా అని స్నేహితుడిని ఇంట్లోకి వస్తూ ఉన్నారని, మా గురువు గారిని అలా పిలుస్తారా, మర్యాదగా పిలుస్తారా అని వారు ఏం చేశారు? శిష్యులు పేరయ్య గారిని అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి స్తంభానికి కట్టేస్తారు కదా. స్తంభానికి కట్టేసిన తర్వాత ఈ లోపలనే పరమానందయ్య గారు వస్తారు. ఒరే ఏంట్రా నేను ఎవరు అనుకుంటున్నారు? నా స్నేహితుడైనటువంటి పేరయ్య గారు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే శిష్యులు ఆ పేరయ్య గారిని కట్లు తీసేస్తారు కదా. స్తంభాన్ని నుంచి స్తంభానికి కట్టేసినటువంటి కట్లన్నీ కూడా తీసేస్తారు. తీసిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు పేరయ్య గారు ఏమంటారంటే, ఒరే నువ్వు రావడం నాకు చాలా మంచిదైంది, లేకపోతే నీ శిష్యులు నన్ను ఏం చేసేవాళ్ళు, ఈరోజు నాకు లక్ బాగుంది అని చెప్పేసి చెప్పారు పేరయ్య గారు పరమానందయ్య గారితో. అక్కడ వరకు చెప్పుకున్నాం కదా. సరే, ఈ కంటిన్యూషన్ లెసన్ చూడండి. ఒక్కసారి అమ్మ మీరు లెసన్ ఒకసారి చూసేటప్పుడు కొంచెం జూమ్ చేసుకొని చూడండి. ఏమ్మా, జూమ్ చేసుకొని చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఒక్కసారి కంటిన్యూషన్ చూడండి. పేరయ్య పరమానందయ్య దంపతులను పిలిచి వెళ్ళిపోయాడు. పేరయ్య గారు ఏం చేశారంటే పరమానందయ్య దంపతుల్ని పెళ్ళికి పిలిచి వెళ్ళిపోయారంట. అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడి, ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాద చెయ్యాలి అని చెప్పాడు. పేరయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారంట, మీరు మన ఇంటికి ఎవరైనా వస్తే వారిని గౌరవించాలిరా, మర్యాదగా చూడాలి, వాళ్ళు అతిథి దేవుళ్ళు, వారిని గౌరవించాలని చెప్పాడు. శిష్యులు సరే అని తలలు ఊపారు. శిష్యులు ఏం చేశారంటే సరే అని తలలు ఊపారట. చూడండి, పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్ళికి పొరుగురు వెళ్ళారు. పరమానందయ్య గారు ఏం చేశారంటే ఒక రోజున పేరయ్య గారి కూతురు పెళ్ళికి బయలుదేరారట, పొరుగురు వెళ్ళారట. అదే అదనుగా 3 దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంట్లో ఎవరు లేకపోతే ఎవరు వస్తారు? చక్కగా దోచుకోవచ్చని దొంగలు వస్తారు కదా. 3 దొంగలు ఆ రోజు రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారట. ఇంటికి కన్నం వేయడం మొదలుపెట్టారు. ఇంటికి కన్నం వేద్దామని ఏ కిటికీనో దేన్నో దాన్ని పగలగొడతారు కదా దొంగలు వచ్చి. అలా కన్నం వేయడం మొదలు పెడతా ఉంటే ఆ అలికిడికి శిష్యులకు మెలకువ వచ్చింది. ఆ అలికిడికి చప్పుడుకి శిష్యులకి మెలకువ వచ్చిందంట. శిష్యులలో ఒకడు, ఒరేయ్ పెద్ద మనుషులరా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరు వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం అన్నాడు. ఏమన్నాడంట, అక్కడ ఆ శిష్యుల్లో ఒకడికి గురువుగారు చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయట. ఏం చెప్పారు? ఎవరైనా ఇంటికి వస్తే వారిని ఏం చేయాలని చెప్పారు? గౌరవించాలి, మర్యాదగా చూడాలి అని చెప్పారు కదా. అది గుర్తొచ్చింది. అది గుర్తొచ్చి పక్కన తోటి శిష్యులతో ఏమో చెప్తున్నారంటే, ఒరే వీళ్ళు మనకి అతిథి దేవుళ్ళు రా, వీరిని మనం గౌరవించాలి, వీరికి మర్యాద చెయ్యాలి అని గురువుగారు చెప్పారు కదా, అలాగే చేద్దాం మనం వీరికి అని వాళ్ళు ఒకళ్ళలో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారంట. దొంగలు వారు లోపలికి దూరి వస్తున్న ఒక్కొక్కరిని లోపలికి రాగారు. దొంగలేమో దూరి వస్తూ ఉన్నారంట, కానీ లోపలికి ఎవరూ దూరి వస్తున్నటువంటి వాళ్ళని ఏం చేశారో చూడండి, వీళ్ళే లోపలికి లాగేశారంట దొంగల్ని. లోపలికి రండి 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 అని లోపలికి లాగారట. ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ 12 మంది శిష్యులను చూసి మొదట భయపడ్డారు. అమ్మో ఎవరూ లేరనుకొని దొంగతనానికి వచ్చాం కదా, ఇప్పుడేంటి ఇంతమంది ఉన్నారని ఫస్ట్ కొంచెం భయపడ్డారట. తర్వాత వారి అమాయకత్వాన్ని గ్రహించి చప్పుడైతే ఊరి జనం నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు. సౌండ్ వస్తే
మా ఊరి జనం అందరూ లేచి మనల్ని కొట్టేస్తారు అని చెప్పేసి శిష్యులు ఏం చేశారంట, చాలా మౌనంగా అలాగే ఉండిపోయారట. చూడండి, ఈ లెసన్ ఇక్కడ వరకు ఈరోజు చాలు. నెక్స్ట్ నేను మీకు కొంచెం హోంవర్క్ కూడా ఇస్తున్నాను, అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ పేజీలో ఒకసారి చూడండి. క్రింది పదాలకు సరైన చోట ఒత్తులు చేర్చి పదాలను రాయండి. చూడండి, ఇక్కడ పైన ఉన్నటువంటి పదాలలో ఒత్తులు లేవన్నమాట కదా. మీరేం చేయాలి, ఇలా ఒత్తులు పెట్టి రాయాలి. నేను ఇక్కడ మీకు రాసి చూపించాను, అది మీరు నోట్బుక్లో కాపీ చేయండి. ఏమ్మా చూడండి, మల్లెతీగ, మల్లెతీగ లేకింద లావొత్తు, మల్లెతీగ. జునుపాలు, జున్ను, నువ్వు కింద నా ఒత్తు, జున్ను పాలు. తర్వాత చూడండి, నెల్లూరు, నెల్లూరు, లూ కింద లావత్తు, లూ కింద లావత్తిస్తే లు, నెల్లూరు. చిన్నోడు, చిన్నోడు, నో కింద నావత్తు, చిన్నోడు. నెక్స్ట్ చూడండి, మర్రి చెట్టు, మర్రి చెట్టు, రీ కింద రావత్తిస్తే రీ, టూ కింద టావత్తిస్తే టూ, మర్రి చెట్టు. అతరు సీసా, అత్తరు, తా కింద తావత్తు, తా కింద తావత్తిస్తే త, అత్తరు సీసా. అబాయి, అబ్బాయి, బా కింద బావతిస్తే బా, అబ్బాయి. గొప్ప, గొప్ప, పా కింద పావతిస్తే ప. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒత్తుతో ఉన్నటువంటి పదాలు చదవండి, ఒత్తు లేకుండా ఉన్నటువంటి పదాలు కూడా చదవండి. అలా చదువుతూ రాసినప్పుడు మీకు ఒత్తు ఉన్నప్పుడు ఎలా పలకాలి, ఒత్తుని చేర్చినప్పుడు ఎలా పలకాలి అనేది వాటి యొక్క డిఫరెన్స్ తెలుస్తుంది. సరేనామ్మా. నెక్స్ట్ చూడండి, క్రింది ఒత్తుల అక్షరాలతో పదాలను రాయండి. చూడండి, టా కింద టా ఒత్తుతో పదాలు రాశాను, ఇక్కడ లా కింద లా ఒత్తుతో పదాలు రాశాను, మా కింద మా ఒత్తుతో పదాలు రాశాను, చా కింద చా ఒత్తుతో పదాలు కూడా రాశాను ఇక్కడ. తర్వాత మీరు కూడా అది కాపీ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలు తప్పుగా ఉన్నాయి, సరైన ఒత్తు చేర్చి గీతల్లో రాయండి. ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలలో అంటే తప్పులు ఉన్నాయట. మీరు బాగా కరెక్ట్ చేసి రాస్తారని పాపం టెక్స్ట్ బుక్ వాడే తప్పు రాశాడనమాట. తప్పు రాసి ఇచ్చాడు, మీరు బాగా కరెక్ట్గా రాస్తారనమాట కదా. మీరు కరెక్ట్గా రాస్తారు కదా. చూడండి, బండికి చకాలు ఉన్నాయి, ఇక్కడ బండికి చక్రాలు, కా కింద రావతిస్తే క్రా, కా కింద రావతిస్తే ఏమవుతుంది చెప్పండి, క్రా. బండికి చక్రాలు ఉన్నాయి. మీరు రాసేటప్పుడు ఏం చేస్తారంటే చక్కగా గుణించుకుంటూ రాయండి, అప్పుడు మీకు ఇంకా బాగా వస్తుంది. గుణించుకుంటూ రాయండి, ఓకేనా. నెక్స్ట్, శివ కథల పుస్తకం చదివాడు. ఇక్కడ చూడండి, శివ కథల పుస్తకం, సా కింద ఏమొత్తిచ్చాడు ఇక్కడ, తావత్తు, సా కింద తావత్తిస్తే స్థా, సా కింద తావత్తిస్తే స్థా, పుస్తకం చదివాడు. నెక్స్ట్ చూడండి, పరులో డబ్బులు దాచుకుంటారు. పర్సులో, పర్సు, రూ కింద ఏమొత్తి ఇక్కడ సావత్తు, రూ కింద సావత్తిస్తే సు, పర్సులో డబ్బు దాచుకుంటారు. నెక్స్ట్ చూడండి, ఇంకా చూడండి, ఇక్కడ ఉంది చూడండి, పొటకాయ పొడవుగా ఉంటుంది. పొట్ల, ట్లా, టా కింద లావత్తిస్తే ట్లా, పొట్ల కాయ, పొట్లకాయ పొడవుగా ఉంది. నెక్స్ట్ చూడండి, శ్రీధర్ అక్క పేరు కళ్యాణి. శ్రీధర్ అక్క, కా కింద కావత్తిస్తే క, అక్క పేరు కళ్యాణి. చూడండి, ఇవి మీరు ఈ పేజ్ మొత్తం మీరు ఒకసారి కాపీ చేయండి నోట్బుక్లో. కొంతమంది మాత్రమే హోంవర్క్ పెడుతున్నారు, మిగిలిన వాళ్ళు మరి హోంవర్క్ రాస్తున్నారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. మీరు రాయండి, సరేనా. చదువుతూ రాయండి, చక్కగా గుణించుకుంటూ రాయండి. నేను మీకు టెక్స్ట్ బుక్ మొత్తం నేను మీకు పోస్ట్ చేస్తున్నాను, మీరు అది చక్కగా చూసి నోట్బుక్లో కాపీ చేయండి. తర్వాత కాపీ రైటింగ్ ఉన్న వాళ్ళు కాపీ రైటింగ్ పెట్టండి. నెక్స్ట్ బుక్స్ కూడా కొనండి,
సరేనా? ఈ ఈ ఈ హోంవర్క్ అంతా చేసి నెక్స్ట్ క్లాస్కి రెడీగా ఉండండి. ఓకేనా? బాయ్.